గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా బోనాలు సమర్పించి పూజలు నిర్వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే చెరువులకు నీరు వస్తుందని, రైతులు సంతోషంగా ఉంటారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కక్కలపల్లి చెరువుకు కృష్ణా జలాలు చేరి మరువ పారుతున్న సందర్భంగా ఆమె గ్రామానికి వచ్చారు. ముందుగా పరిటాల సునీతకు గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి బోనాలు ఎత్తుకుని చెరువు వరకు ప్రదర్శన నిర్వహించారు. మహిళలతో కలిసి చెరువు వద్ద గంగమ్మకు బోనాలు సమర్పించి గంగ పూజ, జలహారతి నిర్వహించారు. మరువ పారుతున్న చెరువును చూసి గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా వస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఆ రోజు నీరు చెట్టు పథకం కింద తోపుతుత్తి నుంచి బుక్కచెర్ల వరకు కాలువ త్రవ్వామన్నారు. ఆ రోజు నీరు చెట్టు పథకం కింద తోపుతుత్తి నుంచి బుక్కచెర్ల వరకు కాలువ తవ్వామన్నారు. ఆ రోజు బిల్లులు రాకపోయినా ఈ రోజు నీరు రావటం సంతోషంగా ఉందన్నారు. వాస్తవంగా PABR నుంచి ఈ చెరువుకు నీరు వచ్చేదని, అయితే ప్రతి ఏటా ఆలస్యం జరుగుతున్నందువల్ల హంద్రీనీవా ద్వారా నీరు అందించాలని తోపుతుత్తి నుంచి బుక్కచెర్ల వరకు కాలువ తవ్వినట్టు చెప్పారు. ఇప్పుడు బుక్కచెర్ల, కాట్నే కాలువ, కక్కలపల్లి చెరువులకు నీరు చేరిందన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కక్కలపల్లి చెరువు నిండడం వల్ల కక్కలపల్లి గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మరవెళ్తూ ఉంటే పొట్టెళ్ళు కొట్టుకొని అదేవిధంగా జ్యోతుల బాణాలు కూడా మోసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా కూడా చేసుకున్నారు. ఇదే విధంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో కూడా 2014-19 మధ్యలో చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చినాం. ఈ ప్రాంతానికి నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండింది. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నీరు చెట్టు కింద వర్కల కింద కూడా అక్కడ తోపుదుర్తి దగ్గర నుంచి బుక్కచెర్ల దాకా మనం కాలువ తీయడం, తోపుదుర్తి ఫస్ట్ 2 చెరువులు నింపుకొని బుక్కచెర్లకు నీళ్ళు తీసుకొచ్చి బుక్కచెర్ల నుంచి కాట్నే కాలువ, కక్కలపల్లికి ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది ఆ రోజు మేము చేసిన పని అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో రైతులంతా ఒకటే చెప్తున్నారు, ఏదైనా నీరు చెట్టు పనులు ఉన్నప్పుడు శాశ్వతంగా పరిష్కారం అయ్యేదానికే మేము కూడా ఆ రోజు చేసాం. కానీ బిల్లులు కాకపోయినా పర్వాలేదు, ఈ ప్రాంతంలో రైతన్నలు బాగుండాలనే ఆలోచనతోనే ఆ రోజు తోపుదుర్తి నుంచి బుక్కచెర్లకి కాలువ తీసాం. వాటి నుంచి కూడా చెరువు నింపుకొని వాటి నుంచి కూడా మళ్ళీ కాట్నే కాలువ కక్కలపల్లికి వస్తాయి. మనం ఇది వాస్తవం చెప్పాలంటే PABR నీళ్ళు ఈ చెరువులకు కూడా అందేటివి. బుక్కచెర్ల నుండి కాట్నే కాలువ కక్కలపల్లికి గతంలో వచ్చేది. మేము PABR నీళ్ళు కూడా నమ్ముకోకుండా ఈ నీళ్ళే తీసుకోవాలని ఆలోచనతో అవైతే లేట్ అవుతుందని ఆలోచనతోనే ఈరోజు బుక్కచెర్ల నుంచి కాట్నే కాలువ కక్కలపల్లికి ఈరోజు నీళ్ళు కూడా మనం నింపుకునేది కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 360 ఎకరాలు ఈ చెరువు కింద ఆయకట్టుగా ఉంది. చాలామంది రైతులు అమ్మ మేము ఇప్పుడు పంటలు పెట్టుకుంటాం అక్క అని అంటున్నారు. దాంతోపాటు ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉండదు. ఈ రూరల్ మండలంలో చాలా గ్రామాలకి నీటి సమస్య లేకోకుండా ఈరోజు చాలామంది ఇక్కడ నీళ్ళు రావాలంటే కూడా బాగా కష్టపడినారు. ఒక పేరు చెప్తే ఇబ్బంది పడతారు, కానీ చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగా రాత్రింబోళ్ళు కష్టపడి ఎక్కడ తెగిపోయినా వెంటనే అక్కడ గట్టలు వేసుకొని ఇక్కడ కూడా నీళ్లు తెచ్చుకొని ఈరోజు పండగ వాతావరణంగా చేశారంటే ఈ చెరువుకి కష్టపడి నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి దక్కుతుందని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ రోజు గట్ట మీదకి వచ్చినా నీళ్ళు ఎంతవరకు వచ్చినా ప్రతిరోజు నాకు వాళ్ళు ఉండేవాళ్ళు ఒక 10 మంది కానీ ఆ దానితో పాటు ఫోటోస్తో సహా నాకు పెట్టిన ఘనతలు కూడా ఈరోజు వాళ్ళకి 2 చేతులు ఎత్తి రైతన్నలందరి తరపున వాళ్ళకి నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో కూడా బాగుండాలని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇట్లా చెరువుల నీళ్లు మరోలు పారడం రైతన్నలందరూ కూడా బాగుండడం జరుగుతుంది. మన 5 సంవత్సరాలు సైకో ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం వర్షాల వల్ల ఆ రోజు మరవెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ రోజు ఈ చెరువులకు నీళ్లు తెచ్చుకొచ్చి రైతాంగం అంతా కాపాడదామని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ లీడర్ కూడా అనుకుని పాపాన పోలేదు. ఈరోజు మా రైతులు మా లీడర్లు అందరూ కూడా కష్టపడి ఈరోజు పనిచేసి మన నారాయణ స్వామి గారు వాళ్ళ టీం అంతా పిల్లలంతా కూడా యూత్ అంతా కూడా ఉండి రాత్రింబోళ్ళు కష్టపడి ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి మరవెళ్ళిచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళ అందరికీ అందరి తరఫున కూడా నేను నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తమ్ముడు మీరు చూడండి, రాప్తా నియోజకవర్గంలో ఈ చెరువుకు లేదు అనుకోకుండా ఇచ్చాం.
పిఏబిఆర్ నీళ్ళు కూడా వదులుతారు. దాని కింద కూడా కొన్ని చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు కూడా నేను నీళ్ళు తప్పకుండా మేము ఇస్తామని కూడా నేను కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మా ప్రాంతం రామగిరి ప్రాంతంలో అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాంతంలో ఉండే చెరువులకు కూడా మనం నీళ్ళు అందిస్తే ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ కూడా బాగుంటారు. నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. నెక్స్ట్ ఇయర్ కూడా అది పేరూరు ప్రాజెక్ట్ పనులు కూడా మేము పూర్తి చేసి తప్పకుండా ఆ ప్రాంతంలోనే రైతులకు కూడా నీళ్లు ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. మా అక్కగారు అయినటువంటి రాప్తాడు శాసనసభ్యులు సునీతమ్మ మా గ్రామానికి రావడం చాలా శ్రేయస్క శుభోదయము. ఎందుకంటే ఆ రాజు తెలుగు మహానుభావుడు ఎన్టీ రామారావు కాలువ నిర్ణయించడం వల్ల అదేవిధంగా మళ్ళా కానపర్తి వంక నుండి బొక్కచర్ల వంక వరకు సునీతమ్మ కాలువని దాన్ని ₹1 కోటి ఖర్చు పెట్టి ఖచ్చితంగా కక్కలపల్లికి నీళ్ళు ఇవ్వాలా, కన్యాగల కక్కలపల్లికి నీళ్ళు ఇవ్వాలని శ్రమించి అది బిల్లు కాకుండా కూడా అక్క సునీతమ్మ కాలువ ద్వారానే ఈ న్యాయం జరిగిందని మా అందరికీ ఆశిస్తున్నాము. అదే పనిగా దాదాపు 5-6 కాలనీలు ఉన్నాయి. తాగునీటి సమస్య రామనగర్ వరకు కూడా ఈ నీళ్లు చాలా సదుపాయంగా ఉంటాయి. చాలా కష్టాలు తోలినాము. ఇంతకుముందంతా నీళ్లు తోలి ట్యాంకులతో నీళ్ళు తోలి చాలా ఇబ్బంది పడినాము. అక్క దగ్గర సమస్య తీసిపోతే నారాయణ స్వామి సమస్య ఇట్లా కాదు, నేను కాలువ ద్వారానే అయితే నీళ్ళు వస్తాయని చెప్పి ఆ కాలువ ఇమీడియట్లీ బిల్లు కాకుండా కూడా మాకు తయారు చేయించి ఆ సైకో వచ్చిన తర్వాత ఆ బిల్లు కూడా మా అక్కలకి దక్కనీకోకుండా డివైడ్ చేసినాడు. చాలా సైకో మానత్వం ఉండే వాళ్ళు తేగాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి ఈ గ్రామ ప్రజలతో గ్రహించి ఇప్పటికన్నా కానీ మన మహానుభావుల దుర్గాదేవి మన ఊరికి వస్తానే ఎప్పుడన్నా కానీ గరశాతం బలిగించి మొన్న 2024లో ఏ మెజారిటీ వచ్చిందో 29లో అదే చూపిస్తే ముందు ఇంకా మనకి అభివృద్ధి జరుగుతుంది. మన కాలనీలు కొన్ని పట్టాలు ఇచ్చేవి ఉన్నాయి, అవన్నీ అక్క దగ్గర సమస్యలు తీర్చుకొని మనం అక్కవారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాం వచ్చిందని.